అండి, అందరు బాగున్నారు కదా. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ రాజేశ్వరి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి గురువారము, ఫుల్ ఖుషి అనమాట. అంటే బాబా గారి రోజు నుంచి మళ్ళీ రేపు ఎల్లుండు అట్లా రోజు ఇంక దీపాలు పెట్టుకుని బిజీ అయిపోతాం. మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే ఈ రోజు అయితే కొంచెం 6 అబవ్ అయిపోయింది, 7 అట్లా అయిపోయింది. నేను దీపం పెట్టుకోవడం వల్ల ఇక్కడ నేను ఫ్యాన్ అనేది వేయలేదు, కొంచెం చెమట పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను దీపం పెట్టేసుకోవడం అయిపోయింది, మంత్రాలు అవన్నీ చదివేసుకున్నాను. ఇప్పుడు వచ్చి వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ చేసుకొని ఇక వంట చేసుకొని మీకు అవన్నీ వీడియో రూపంలో చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఈరోజు నేనైతే షాపింగ్కి వెళ్ళాను కదా, అదే నా షాపు దాని గురించి ఖరీదు చేయడానికి వెళ్ళాను కదా. మ్యాక్సిమం వీలుని బట్టి మీకు చూపించాను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే అవి ఖరీదు చేసుకున్న తర్వాత పర్సనల్గా నా గురించి సారీస్ అవి కొద్దిగా షాపింగ్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి పెట్టాలి కదా, ఆ రకంగా కొన్ని చీరలు వచ్చి సమ్మర్ అదే ఏప్రిల్ మే కొంచెం కాటన్ సారీస్ ఉండాలి కదా. అంటే యాక్చువల్లీ నాకు ఉన్నాయి, కాకపోతే కొద్దిగా అమ్మవారు పెట్టిన తర్వాత మనం కూడా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను కొంచెం కాటన్ సారీస్ కూడా తీసుకున్నాను. నేను ఏం కొనుక్కున్నాను అన్నది మీకు ఈ వీడియోలో వస్తుంది. పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే సారీస్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి. నేను ఇప్పుడు ఏంటంటే వంట చేసిన తర్వాత మీకు వీడియోలోకి మళ్ళీ ఎంటర్ అవుతాను. ఓకే, నేను కర్రీ చేస్తాను కదా, కర్రీ చేసిన తర్వాత నా పర్సనల్గా నాకు ఇంట్లోకి కావాలి కదా కొన్ని సారీస్ అని చెప్పేసి తీసుకున్నాను. అవి ఏంటన్నది మీకు చూపిస్తాను. అంటే నాకు ఇంట్లో పర్సనల్గా ఇది వచ్చేసి ఈ చీర తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది చాలా ట్రెండింగ్ అండి. సారీ వచ్చేసి చాలా తేలిగ్గా ఉంది. ఇట్లా వచ్చి మొత్తం సారీ అంతా గ్లాసెస్ అనమాట, ఇలా గ్లాసెస్ వస్తుంది మొత్తం, ఇదంతా సారీ అంతా వస్తుంది. కుర్చీలు కూడా పౌటంజ్ వచ్చేసి ఇలా కుర్చీలు రావడం అయితే చాలా అంటే గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట, లుక్ ఎక్కువగా అనిపిస్తుంది. సారీ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదులేండి. ఇది వచ్చేసి 750 పడింది నాకు, హోల్సేల్గా 750 పడింది. క్లాత్ వచ్చేసేసండి చాలా అంటే చాలా బాగుందనమాట, చాలా స్మూత్గా ఉంది. నాకు ఎందుకు ఈ కలర్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడతాను. లైట్ కలర్లో చాలా వరకు లైట్ కలర్ సారీస్ చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు సమ్మర్లో అయితే ఇది కొద్దిగా కష్టమే, కానీ చీర అయితే మెత్తగానే ఉంది. జస్ట్ అలాగా ఏ పెళ్ళిళ్ళ టైంలో కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. చుట్టూరు కింద అంతా బార్డర్ వచ్చిందనమాట ఈ చీర. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది కట్టుకుందామని చెప్పేసి ఫాల్ కూడా వేసేసుకున్నాను ఈరోజు. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. చేతికైతే ఇలా అద్దాలు అవి వచ్చాయి, చాలా బాగుందండి. అంటే దీనికి రివర్స్లో ఇచ్చాడు కదా. బ్లౌజ్ వచ్చేసి ఇది లైట్ గ్రీన్, ఇదేమో డార్క్ గ్రీన్ అనమాట. నేనైతే బ్లౌజ్ వచ్చి సింపుల్గానే కుట్టేసుకున్నాను. ఇదనమాట, సింపుల్గానే కుట్టేసుకున్నాను. ఇట్లా రౌండ్ మ్యాట్ పెట్టేసుకుని ఇట్లా చేతులకి డిజైన్ వచ్చిందనమాట. ఇలా ఈ సారీ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, జస్ట్ ఒకసారి కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చూస్ చేసుకున్నాను. ఇది ఒక సారీ. మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని కాటన్ సారీసే. చూపిస్తా, అన్నీ కూడా మ్యాక్సిమం బ్లౌజెస్ ఉంటాయి కాటన్ చీరలకు వచ్చేసి. ఇలా అనమాట, ఇదొక బ్లౌజు, ఇదొక సారీ ఇట్లా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి తక్కువే పడిందిలేండి, 450 అనుకుంటా, 450. ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఇలా వస్తుంది పళ్ళు అంతా. పళ్ళు వచ్చింది, కింద బార్డర్ ఇచ్చాడు, ఇలా బార్డర్ ఇచ్చాడు. బ్లౌజ్ కూడా ఇట్లా ఇచ్చాడు అనమాట. ఇవి చాలా ట్రెండింగ్ అండి. క్లాత్ కూడా ఇవి వచ్చేసి కాటన్ వచ్చేసి బాలాజీ కాటన్ అనమాట. కాటన్ సారీస్లో బాలాజీ కాటన్ అయితే చాలా నెంబర్ 1 అనే చెప్పాలి. ఇది నేను అమ్మడానికి కూడా ఈ సారీస్ ఎక్కువగా వేశాను. నెక్స్ట్ వచ్చేసి 550 సారీస్ కూడా కొన్ని వేశాను. ఇది ఏంటంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా కొనుక్కునే రేట్ ఉంటుంది, రీజనబుల్గా ఉంటుంది రేటు. 450 అట్లా అమ్మొచ్చు. మాకైతే హోల్సేల్గా 410 ఎంతో వేసాడు ఇది. ఇదొక సారీ. ఇవి నా కోసం తెచ్చుకున్నామని మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొక సారీ అండి. ఇది ఇలా ఉంటుంది. నాకు వైట్ అండ్ మెరూన్ అంటే చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ వచ్చేసి
అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు రెడ్, ఇట్లా అనమాట. దీనికి కూడా పళ్ళు వచ్చేసి ఇట్లా, పళ్ళు చాలా బాగుందండి, మంచి లుక్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇదంతా పళ్ళు వస్తుంది. ఇది నా చీర కాబట్టి ఇప్పేస్తున్నాను. ఇదంతా పళ్ళు వస్తుంది అనమాట. ఇలా వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ రెడ్లో శారీ చాలా బాగుంటుంది. ఇదొక బ్లౌజ్, ఇదొక శారీ. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి బెంగాలీ కాటన్ అనమాట. బెంగాలీ కాటన్ ఎంత కాస్ట్ అయినా సరే మ్యాక్సిమం బ్లౌజ్ ఇవ్వడు, అంటే ఎందుకో తెలియదు, బ్లౌజ్ ఇవ్వడు. నేనైతే బయట తాళ్ళ ముక్క కట్ చేసి తీసుకున్నాను. అంటే ఎలాగ నాకే కదా అని చెప్పేసి తాళ్ళ ముక్క తీసుకున్నాను అనమాట. ఈ ముక్క ఒక్కటి వచ్చి 100 రూపీస్ అనమాట. అంత రేట్ అండ్ బ్లౌజులు. ఇదిగో ఇది వచ్చేసి నేను, ఇది అసలు పెద్దవాళ్ళే కట్టుకోవచ్చు, కానీ నాకు బెంగాల్ కాటన్ అంటే పిచ్చి అనమాట, మహా పిచ్చి. అందుకని చెప్పేసి నేను బెంగాల్ కాటన్ కూడా తీసేసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం రేపు ఏప్రిల్ మే నెలలో చాలా ఎండలు ఉంటాయి. మనం ఎంత రిచ్ సారీ అయినా ఒక్క 5 నిమిషాలు కూడా ఉంచుకోలేము. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇట్లా వస్తుంది అనమాట. పైన కింద కూడా బార్డర్ ఇట్లానే ఇచ్చేసాడు. ఇది చాలా అంటే బాడీకి మనకి కట్టుకున్న హాయిగా అనిపిస్తుంది బెంగాల్ కాటన్ అనేది. కాటన్ చీర ఒకటి, బెంగాలీ ఒకటి, ఈ 2 నెలలు మనం హాయిగా ప్రశాంతంగా కట్టుకుని కూర్చోవచ్చు. అయినా ఎందుకో కానీ తెలియదు, నాకు అస్సలు ఈ సమ్మర్లో వేరే సారీ ఏది కట్టుకోలేను, కాటన్ చీర తప్ప అని చెప్పి ఇంకా అందుకని ఇవే తీసుకున్నాను అనమాట. ఇది చీర అయితే నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, బేబీ పింక్ అండ్ వైలెట్. ఇదొక సారీ. ఇవి వచ్చి బ్లౌజులు కుట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ ఎల్లుండి ఒక అమ్మవారికి, మనకి రేపు అమావాస్య కదా, ఎల్లుండి శనివారం అమావాస్య కదా, ఒక చీర అమ్మవారికి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మవారి పండుగ ఉంది, ఆ అమ్మవారికి ఒక చీర పెడతాను. అలా అమ్మవారిలో పెట్టేస్తే నేను కట్టుకుంటాను అనమాట. ఇది వచ్చి ఈ చీర అండి. ఈ చీర చాలా బాగుంటుంది. ఇది కూడా తాళ్ళ ముక్కే తీసుకున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ ప్లెయిన్ బ్లౌజులు అయితేనే కొద్దిగా ఇష్టపడతాను, అంటే బాడీకి కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇట్లా అనమాట. ఈ కలర్ వచ్చేసి చాలా బాగుంది, నాకు ఎందుకు బాగా నచ్చింది అనమాట. ఇది దీనికి పళ్ళు వచ్చేసి చూద్దాము. మ్యాక్సిమం ఇవే సారీస్ నేను అమ్మడానికి వేసాను అనమాట. అందుకే నాకు లేని కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు చూపిస్తున్నాను. ఇదన్నమాట పళ్ళు వచ్చేసి ఇది. దీనికి బ్లౌజ్ ఇలా అంటే డార్క్ సిమెంట్ కలర్ వచ్చి, ఇది లైట్, ఇది ఏం కలరు, లైట్ గ్రీన్ అంటారు అనుకుంటాను. ఇట్లా ఇదైతే నేను తాళ్ళ ముక్కలే తీసుకున్నాను, కట్ చేయించుకున్నాను. ఈ చీరలు అయితే కనుక మామూలుగా ఎంతో కాదులేండి, 420 410 అంతే పడుతుంది. మనం అమ్మడానికైతే 450 అలా అమ్ముకోవచ్చు. ఇలా ఇదొకటి 3, ఇదొకటి 4. ఇదైతే సిల్క్ చీరలండి. ఇది సిల్క్ చీర, జస్ట్ కొంచెం కలర్ బట్టి తీసుకున్నాను. ఇట్లా 4 చీరలు తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం ఇది కట్టిన పెద్దగా ఎక్కువగా బాడీ మీద ఉంచుకోలేము. ఇవైతే మాత్రం తప్పకుండా యూస్ చేస్తాను. ఇందులో ఒకటి వచ్చేసి ఉగాదికి ఒకటి కట్టేసుకుంటాను, అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా, పని అది చేసుకుంటాం కాబట్టి. ఇంకా ఉగాది రోజు ఒక చీర కట్టేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఒక అమ్మవారి పండుగ ఉంటుంది, ఆ అమ్మవారికి ఒక చీర పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి మళ్ళీ కొత్త చీర ఒకటి పండగ రోజు మళ్ళీ ఓ చీర, కొత్త చీర కట్టుకుంటాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా కాటన్ చీరలు, చాలా బెంగాల్ కాటన్ సారీస్ ఉన్నాయి. మీకు అవన్నీ ఒకసారి కలెక్షన్ చూపిస్తాను. ఎందుకంటే చాలా ఇష్టపడతాను అనమాట నేను బెంగాల్ కాటన్ అనేసరికి. మొన్న పెళ్లి రోజు కూడా నేను బెంగాల్ కాటనే కట్టుకున్న, బిస్కెట్ కలరు. అదనమాట. ఈ 2 నెలలు వచ్చేసి నేను కాటన్ చీరే యూస్ చేస్తాను. నైట్ సరికి అలాగే నైటీలు వేసుకుంటాం కాబట్టి. ఇదండి, నేను నిన్న వెళ్ళిన తర్వాత నేను షాపింగ్ మన షాప్లోకి ఖరీదు చేసేసిన తర్వాత నా కోసం నేను కొనుక్కున్న చీరలు అనమాట అవి. 2 నెలల్లో మనకి కొంచెం పండగల్లో పెట్టేసి, అమ్మవార్లు పెట్టేసి నేను ఉంచేసుకుంటాను. తర్వాత వచ్చేసి
చాలా బెంగాల్ కాటన్ శారీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద అంచులతో ఉంటాయి అనమాట. 1000 పైనే పడతాయి ఆ చీరలు అయితే. అవన్నీ కూడా నేను ఈ ఈ సమ్మర్లోనే బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకి అలా కట్టుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఈ 2 నెలల్లో నేను ఇంకా ఏవి కట్టుకున్నా నేను అస్సలు బాడీ మీద ఉంచుకోలేను అనమాట. అదండి నా శారీ కలెక్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను తీసుకున్నవి ఇవి. అందుకే మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించేశాను. సరే అయితే ఈరోజు వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ మీరు అన్సబ్స్క్రైబ్ చెయ్యొద్దు. అంటే చేశారన్న ఆనందం ఉంటుంది, వెంటనే మళ్ళీ తిరిగి అన్సబ్స్క్రైబ్ చేసేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మీకు అంటే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటాను. ఇంకా మంచి మంచి వెరైటీస్ అవి చేస్తాను. ఐడియాస్ ఉన్నాయి నాకు, కాకపోతే కొంచెం మూవ్ అవ్వాలని ఆశిస్తున్నాను. దేవుడి దయ వల్ల మీరందరూ కూడా నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్. ఓకే.